హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇండియన్ నేవీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటుంటారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసరికి 10+2 బీటెక్ కెడెట్ ఎంట్రీ స్కీమ్. 10+2 ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకైతే బీటెక్ చేసే ఇండియన్ నేవీలో బీటెక్ చేసే ఓ మంచి అవకాశం అయితే దొరుకుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 6th డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరుగుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ నేవీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది పర్మనెంట్ కమిషన్. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి పర్మనెంట్ కమిషన్ అంటే మనకి పర్మనెంట్ జాబ్స్. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. కోర్స్ కమిట్మెంట్ వచ్చేసరికి జూలై 2025 అయితే కోర్సులో అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసరికి ఆన్లైన్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసరికి December 6th అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి చివరి తేదీ వచ్చేసరికి ఈ నెల 20 తారీఖున అయితే చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. బోత్ ఇది మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2nd జాన్ 2006 నుంచి 1st జూలై 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. అండ్ అలాగే మనకు బ్రాంచెస్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్ అయితే మనం బ్రాంచ్ వచ్చేసరికి ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకు 36 వేకెన్సీలు అయితే ఉన్నాయి, 36 వేకెన్సీస్. ఇది ట్రైనింగ్ వచ్చేసరికి ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమలలో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 pattern or equivalent examination from a recognized board, at least 70% aggregate marks in the physics, chemistry and mathematics లో అయితే 70% aggregate marks అయితే ఉండాలి. అండ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్లో అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే దాంతోపాటు హూ కెన్ అప్లై క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ JEE Mains 2024 ఎగ్జామినేషన్స్. ఎవరికంటే అప్లై చేసుకోవడానికి అవుతుందంటే 2024లో ఎవరైతే JEE Mains ఎగ్జామినేషన్ అయితే రాస్తారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అయ్యి చూసుకున్నట్టయితే కామన్ ర్యాంక్ లిస్ట్ అయితే మనకు ఉంటుంది. దాని ద్వారా మనకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మళ్ళీ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు అప్లికేషన్ ద్వారా. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరినీ మనకి SSB ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. SSB ఇంటర్వ్యూ వచ్చేసరికి టోటల్గా 5 days అయితే ఉంటుంది SSB ఇంటర్వ్యూ. ఈ 5 days ఇంటర్వ్యూ ఎవరైతే ఫుల్గా కంప్లీట్ చేసేస్తారో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి వచ్చిన ఇండియన్ నేవీ నుంచి వచ్చిన పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ అలాగే మనకి వన్స్ అగైన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ నెల 6వ తారీఖున. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల December 20న లాస్ట్ డేట్. ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి మనకి ట్రైనింగ్లోనే 56,100 అయితే స్టార్టింగ్ శాలరీ అనేది పడుతుంది ఓన్లీ ట్రైనింగ్లోనే. ఆఫ్టర్ ట్రైనింగ్ ఎలా లేదు అనుకున్నా ఒక 80,000 to 90,000 అయితే వస్తుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.